బాలికల విషయానికి వచ్చేసరికి అంతకుముందు తీసుకునే ఆహారాలు కావచ్చు, పెరిగిన వాతావరణం కావచ్చు, వాళ్ళకు సరైన సమయంలో రజస్వల జరిగేది. సో బ్లీడింగ్ కూడా హెవీగా ఉండకపోయేది. సో వాళ్ళకి ఒక సక్రమైన ఆరోగ్యం ఉండేది. కానీ ఇప్పుడు తీసుకునే ఆహారం విషయంలో కావచ్చు, ఎందుకో తెలియదు, సో 8 సంవత్సరాలకు 9 సంవత్సరాలకు రజస్వల జరిగిన సందర్భాలు మనం చూస్తున్నాం. అంటే ఈ స్థాయికి అంటే ఇంత తక్కువ ఏజ్కి ఈ రజస్వల పడిపోవడం గల కారణం ఏంటి? దీన్ని మనం ఏమైనా ప్రివెంట్ చేసే అవకాశం ఉందా? దీనికి గల కారణాలు ఏంటి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మనకి ఫస్ట్ టైం మెన్సెస్ వచ్చేదాన్ని మనం మెనార్కే అంటాం. అంటే రజస్వల మొదటిసారి రావటం అందరి పిల్లల్లో చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. అప్పుడే ప్యూబర్టీ వచ్చింది అని అంటాం. మామూలుగా ఎవరైనా పుట్టినప్పటి నుంచి పెరిగే వయసు వచ్చే కొద్దీ ఇది రిప్రొడక్టివ్ ఆర్గన్స్, అంటే మన ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గన్స్, ఓవరీ, యూట్రస్ ఇట్లాంటివన్నీ పెరుగుదల, బాడీలో ఒక స్టేజ్లో అమ్మాయి ఆ ఫ్యూచర్లో ప్రెగ్నెన్సీకి అర్హురాలు అవుతుంది ఆర్ ఇవన్నీ స్టార్ట్ అవ్వాలి అంటే ఈ ప్రాసెస్ అన్నది ఒక ఫ్లోలో జరుగుతూ ఉంటుంది. దానిలో వన్ ఆఫ్ ద ప్రాసెసే ఫస్ట్ టైం మెన్సెస్ రావటం అన్నది. దాన్ని మెనార్కే అంటాం. ఇది యూజువల్గా 11 years, 12 years, 13 years ఆ ఏజ్ గ్రూప్లో అవుతూ ఉంటుంది. ఈ టైంలో మనకి బాడీలో బ్రెయిన్ నుంచి రిలీజ్ అయ్యే కొన్ని హార్మోన్స్ వల్ల హెచ్పిఓ యాక్సిస్ అంటాం. అంటే చిన్న చిన్న ఎండోక్రైన్ గ్రంథులు ఉంటాయి. దాని నుంచి కొంచెం హార్మోన్స్ రిలీజ్ అయ్యి అది మన ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గన్స్ డెవలప్మెంట్ పెరగటానికి యాక్ట్ చేసి ఒక క్రమం ప్రకారం పెరుగుతూ ఉంటుంది. ఈ గ్రంథుల్లో కానీ ఏదైనా లోపం రావటం వల్ల ఆర్ కరెక్ట్ టైంలో మనకి హార్మోన్స్ రిలీజ్ అవ్వకపోవటం వల్ల మనకి వీటిల్లో చేంజెస్ జరిగే అవకాశం ఉంటుంది. అలానే ఒకవేళ ఈ గ్రంథులు కనుక ఎక్కువగా పనిచేస్తే, ఈ హార్మోన్స్ కనుక మనకు ముందు నుంచి రిలీజ్ అవ్వటం మొదలు పెడితే ఈ రజస్వల అనేది ఎర్లీగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ రజస్వల ఒకవేళ 10 years లోపల ఆర్ 8 years వరకు వస్తే దానికి కనుక కారణాలు ఏంటి, దానికి ఎందుకు ఇలా జరుగుతోంది అని మనం పూర్తిగా ఇవాల్యుయేట్ చేసి ఈ డిలే చేయడానికి మనం ఏమేమి ప్రికాషన్స్ తీసుకోవచ్చు అన్నది చెప్పటం జరుగుతుంది. కానీ మరీ తక్కువ ఏజ్లో అంటే ప్రికాషియస్ ప్యూబర్టీ అంటాం. అంటే less than 8 years, 8 సంవత్సరాల కన్నా తక్కువగా పిల్లల్లో కనుక రజస్వల మొదటిసారి వచ్చింది అంటే వాళ్ళకి బాడీలో ఇంకా ఏదైనా డిసీజ్ వల్ల ఇలా వచ్చిందా, ఈ ఎండోక్రైన్ గ్రంథుల్లో ఏదైనా ప్రాబ్లం వల్ల ఇలా రజస్వల మరీ ఎర్లీగా వచ్చిందా అన్నది చెక్ చేసుకోవాలి. ఎందుకు ఇంపార్టెంట్ మనకి తెలియటము అని చెప్పనంటే, రజస్వల కనుక ఎర్లీగా వచ్చేసిందంటే దట్ గర్ల్స్ గ్రోత్లో మనకి చేంజెస్ జరుగుతాయి. అంటే ఒక ప్యాటర్న్లో మనకి బాడీలో హార్మోనల్ చేంజెస్ జరుగుతూ ఉంటే రిప్రొడక్టివ్ ఆర్గన్ ఒక్కటే కాదు, మనకి బాడీలో గ్రోత్ సిస్టమ్ అంటే మస్కులోస్కెలిటల్ సిస్టమ్ గ్రోత్, బ్రెయిన్ డెవలప్మెంట్ ఎట్లా ఇంపార్టెంట్, అలా బాడీలో ప్రతి ఒక్క ఆర్గన్ డెవలప్మెంట్ అన్నది ఒక టైము, ఒక ఏజ్, ఒక కట్ ఆఫ్ టైం అన్నది ఉంటుంది గ్రోత్ కరెక్ట్గా ఉండాలి అని చెప్పాలంటే. ఎర్లీగా రజస్వల వచ్చేయటం వల్ల, ఎర్లీగా ఈ హార్మోన్స్ రిలీజ్ అవ్వటం వల్ల గ్రోత్ అన్నది మనకి ఆగిపోతుంది పిల్లల్లో. అంటే షార్ట్ స్టేచర్, పొట్టిగా అయిపోవటము, ముందు ఫ్యూచర్లో ఇంకా గ్రోత్ పెరగకపోవటము, హైట్ రాకపోవటం అన్నది కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ దీనివల్ల చూస్తాం ఎర్లీగా రజస్వల రావటం వల్ల. మరియు వాళ్ళు ఫిజికల్గా మనకి గ్రోత్ వచ్చేసినప్పటికీ మెంటల్గా దే ఆర్ స్టిల్ చైల్డ్. అంటే ఆలోచన ప్రకారం వాళ్ళు ఇంకా చిన్నపిల్లలే. 8 సంవత్సరాల కన్నా తక్కువ మనకు రజస్వల వచ్చేస్తుంటే ఆ టైంలో వాళ్ళకి అసలు మెన్స్ట్రేషన్ అంటే ఏంటి, పీరియడ్ని ఎలా డీల్ చేయాలి, ఆ పీరియడ్ ద్వారా వచ్చే సమస్యలు, పీరియడ్లో వచ్చే నొప్పులు, ఇట్లాంటివన్నీ డీల్ చేయటానికి వాళ్ళకి మెంటల్గా మెచ్యూరిటీ అన్నది రాదు. అలా మెంటల్ మెచ్యూరిటీ రానప్పుడు దానివల్ల భయాందోళనకు గురయ్యి, దానివల్ల వాళ్ళు క్లాస్లో అందరితో కలవకపోవటము, వాళ్ళు సపరేట్గా ఒక పక్కన కూర్చోవటము, ఆర్ ఎవరితో డిస్కస్ చేయాలో తెలియకపోవటం, ఇట్లాంటి భయాందోళన వల్ల వాళ్ళు చాలా క్లోజ్డ్, అంటే వాళ్ళ స్పేస్లోకి వాళ్ళు వెళ్ళిపోయి జనరల్ బిహేవియర్ అన్నది చాలా డిఫరెన్స్ వచ్చేస్తుంది. ఇది జస్ట్ వాళ్ళ గ్రోత్, వాళ్ళ మెన్సెస్ దాని గురించే కాదు, వాళ్ళ మెంటల్ స్టేటస్ కూడా ఎఫెక్ట్ చేస్తుంది. కాబట్టి పేరెంట్స్ అన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా పిల్లల గ్రోత్ ఎలా ఉంటుంది, వాళ్ళకి గనక ఇలా చేంజెస్ ఏమన్నా వస్తున్నాయి, మీరు ఎర్లీగా ఏమన్నా చూసి బాడీలో కొన్ని చేంజెస్ జరగటం వల్ల మీరు ఎర్లీగా దీన్ని డిటెక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే వాళ్ళ రొమ్ములు పెరగటం, అంటే బ్రెస్ట్ బడ్ గ్రోత్ అన్నది ఏమన్నా నోటీస్ చేస్తే ఎర్లీగా, అంటే చిన్నప్పుడు పాప వాళ్ళు పెరుగుతూ ఉన్నప్పుడు ఎర్లీగా మిగిలిన పిల్లలతో కంపేర్ చేస్తే వాళ్ళకి సడన్గా గ్రోత్ స్పాట్ వచ్చేయటము, క్లాస్లో అందరి పిల్లలతో కంపేర్ చేస్తే వీళ్ళు కొంచెం లావుగా ఉండటము, కొంచెం హైట్ పెరగటము, మిగిలిన పిల్లల కన్నా కొంచెం మెచ్యూర్గా అనిపించటం, అట్లా అనిపిస్తూ ఉన్నాయి అని చెప్పానంటే దట్స్ ద టైం మీరు కొంచెం
ఎక్కువ వాళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళ గ్రోత్ ప్యాటర్న్ ఏమన్నా సడన్గా స్పర్ట్ వచ్చిందంటే గ్రోత్ స్పర్ట్ ఏమన్నా ఫాస్ట్గా వచ్చినట్టు మీకు అనిపిస్తుందా, ఇలాంటి ఏమన్నా మీరు నోటీస్ చేస్తే అప్పుడు డాక్టర్ దగ్గరికి తీసుకొని వెళ్ళి వాళ్ళకి ఏమన్నా టెస్ట్లు అవసరమైతే చేయించి ఇలా ముందుగానే రజస్వల రావటాన్ని ప్రివెంట్ చేస్తే సో వాళ్ళ ఫ్యూచర్ అన్నది మీరు కొంచెం హెల్దీగా సెక్యూర్డ్గా తీసుకెళ్ళటానికి అవకాశం ఉంటుంది. సో ఎందుకు ముందుగా రజస్వల వస్తుంది పిల్లల్లో అని చెప్పనంటే దానికి కొన్ని సెంట్రల్ కాజెస్ అంటే బ్రెయిన్లో జరిగే కొన్ని కారణాల వల్ల, కొన్ని పెరిఫరల్ కాజెస్ అంటాం. బ్రెయిన్లో జరిగే కారణాలని మనం ప్రివెంట్ చేయలేం, అంటే వాటిలో ఆల్రెడీ ఏదైనా జెనెటిక్ కాజెస్ వల్ల కొన్ని వచ్చే డిసీజెస్ ఉంటాయి, కొన్ని ఈ పిట్యూటరీ గ్రంథి ఆర్ హైపోథాలమస్ గ్రంథుల్లో మనకి ప్రాబ్లమ్స్ వల్ల వచ్చేవి, ఇట్లాంటివి మనం ప్రివెంట్ చేయలేం. వచ్చినాయా లేదా డయాగ్నోజ్ చేసుకొని తర్వాత దాన్ని ట్రీట్మెంటే చేసుకోగలం. కానీ పెరిఫరల్ కాజెస్ అంటాం, అంటే మనకి ఒబిసిటీ వల్ల, ఊబకాయం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఆర్ వాళ్ళు తినే తిండి వల్ల, వాళ్ళు పెరిగే ఎన్విరాన్మెంట్ వల్ల, దాని వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ మన చేతుల్లో ఉంటాయి. వాటిని మనం ప్రివెంట్ చేసుకోలేం. సో ఈ కాజెస్, ద పెరిఫరల్ కాజెస్ దట్ ఆర్ దేర్, వాటిని ప్రివెంటబుల్ కాజెస్ అంటాం. ఊబకాయం మన చేతిలోనే ఉంటుంది, ఊబకాయం ప్రివెన్షన్ మన చేతిలోనే ఉంటుంది. సో పిల్లలకి హెల్దీగా పెట్టాలి, పిల్లలు చబ్బీగా ఉంటేనే హెల్దీగా ఉంటారు అన్నది చాలా పెద్ద అపోహ. పిల్లలు యాక్టివ్గా ఉండటము, టైంకి పోషక విలువలు ఉన్న ఆహారం తినటం మాత్రమే ఇంపార్టెంట్. వాళ్ళు బాగా లావుగా ఉంటే క్యూట్గా ఉంటారు, ఫొటోస్ బాగుంటాయి అని అందరూ ఓవర్ ఫీడ్ చేస్తున్నారు వాళ్ళ పిల్లల్ని. సో దానివల్ల వచ్చే ఊబకాయం బాడీలో హార్మోన్స్, బాడీలో వాళ్ళ గ్రోత్ని బాగా ఎఫెక్ట్ చేస్తుంది. సో ఊబకాయం రాకుండా ఉండటము, దాన్ని ప్రివెంట్ చేయటం ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్. ఈ మన ఎర్లీగా రజస్వల రావటాన్ని ప్రివెంట్ చేయటానికి మన చేతిలో ఉన్న ప్రివెంటివ్ కాజ్. యాక్చువల్గా పీరియడ్స్ మొదలైన తర్వాత, మొదటి పీరియడ్ మొదలైతే బాలికలో కొద్దిగా ఆందోళన జరుగుతుంది. సో ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే మనకు ఉమ్మడి కుటుంబాలు పోయిన తర్వాత కొద్దిగా కౌన్సిలింగ్ అనేది తగ్గింది. సో మొదటి పీరియడ్ వచ్చినప్పుడు మీ దగ్గరికి వస్తే మీరు ఎట్లా కౌన్సిల్ చేస్తారు, బాలికకు కానీ బాలిక తల్లిదండ్రులకు కానీ హైజీన్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో ఈ వీడియో చూస్తున్న బాలికలకు మీరు ఇచ్చే సూచనలు ఏంటి? సో ఫస్ట్ పీరియడ్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఆ పేరెంట్స్కి అవగాహన లేకపోతే మనం పిల్లలకి అవగాహన క్రియేట్ చేయలేం. సో ఒక చైల్డ్ కనుక హెల్దీగా గ్రో అవ్వాలి బోత్ మెంటల్లీ అండ్ ఫిజికల్లీ అంటే ఫస్ట్ ఇంట్లో వాళ్ళ పేరెంట్స్, సెకండ్ వాళ్ళ స్కూల్లో వాళ్ళ టీచర్స్ వాళ్ళని కరెక్ట్ వేలో గైడ్ చేయగలగాలి. ఇప్పుడు లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇస్ దేర్ ఇన్ ద ఇంటర్నెట్ విచ్ ఇస్ గుడ్, కానీ అది దాంట్లో కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఏది, మన పిల్లలకి ఏది సూట్ అవుతుంది అని చెప్పగలిగేది మనం మాత్రమే. సో ఇంట్లో పేరెంట్స్, సెకండ్ టీచర్స్, సో వీళ్ళు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ కిడ్స్కి పాస్ చేసి, ఆర్ ఒకవేళ మీకు కనుక అర్థం కాలేదు అని చెప్పారంటే ఆ డౌట్స్ మీ డాక్టర్ గారిని సంప్రదించి వాళ్ళకి క్లారిటీగా చెప్పటం ఇంపార్టెంట్. సో వీటిల్లో ఫస్ట్ పీరియడ్ వచ్చినప్పుడు పాపకి తెలియాల్సిన విషయాలు ఏంటి, పిల్లలు 9 years 10 years ఆ ఏజ్ గ్రూప్కి వస్తున్నప్పుడే ముందుగానే, వచ్చిన తర్వాత కౌన్సిల్ చేసే విషయాలు కొన్ని ఉంటాయి, రాకముందే మీరు వాళ్ళకి చెప్పాల్సిన విషయాలు కొన్ని ఉంటాయి. సో ఆ ఏజ్ గ్రూప్ దగ్గరికి వస్తున్నప్పుడు మీరు పిల్లలకి ఓకే ఇలాంటి ప్రాసెస్ ఒకటి న్యాచురల్గా మనకి జరుగుతుంది, ఆడపిల్లల్లో ఫస్ట్ టైం మెన్సెస్ రావటం, అలా బాడీ పార్ట్లో నుంచి బ్లీడింగ్ అన్నది రావటం ఈజ్ ఎ నార్మల్ ఫిజియోలాజికల్ ఫినామినన్, అంటే అందరికీ జరిగే ప్రక్రియ అని వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పటం ఈజ్ ద ఫస్ట్ స్టెప్. లేదు అంటే జనరల్గా ఎవరైనా పిల్లలు బ్లడ్ ఎక్కడి నుంచైనా రావటం చూస్తే భయపడటం అన్నది సర్వసాధారణమైన రియాక్షన్. కానీ ఇది న్యాచురల్గా జరిగే ప్రాసెస్, ఆ ప్రాసెస్ మీకు అందరికీ జరుగుతుంది, నాకు కూడా జరిగింది అని చెప్తే ఆ రిలేటబిలిటీ వల్ల వాళ్ళ భయాందోళనకు గురవ్వకుండా ఓకే మా అమ్మ నాకు చెప్పింది, లేకపోతే మా టీచర్ మాకు ఆల్రెడీ చెప్పింది అని కంగారు పడకుండా ధైర్యంగా అది ఫస్ట్ టైం వచ్చినప్పుడు, ఎందుకంటే పాప ఆడుకునేటప్పుడైనా రావచ్చు, క్లాస్ రూమ్లో ఉన్నప్పుడైనా రావచ్చు, ఆర్ ఇంటి దగ్గర ఉన్నప్పుడైనా రావచ్చు, లేకపోతే మీ చుట్టాల ఇంట్లో ఉన్నప్పుడైనా రావచ్చు. సో అలాంటప్పుడు తను ఎవరితో ఒకరితో డిస్కస్ చేయగలిగేటట్టు తనకి ధైర్యం రావాలి ఫస్ట్. సో పాపని ముందు ఆ ఏజ్ గ్రూప్ దగ్గర పడే కొద్దీ మనం కౌన్సిల్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్. మీరు చెప్పడానికి ట్రై చేయండి, మీరు చెప్పలేకపోతే మీకు తెలిసిన డాక్టర్ గారికి దగ్గరికి తీసుకొని వెళ్ళి కరెక్ట్గా అర్థమయ్యేటట్టు ఎక్స్ప్లెయిన్ చేయటం ఇంపార్టెంట్, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, మీ పాపకి ఫస్ట్ పీరియడ్ వచ్చేసింది, ఆ తర్వాత దాన్ని ఎలా డీల్ చేయాలి, ఆ తర్వాత తను ఎలా టేక్ కేర్ చేయాలన్నది కూడా మీరు చెప్పగలగాలి. లేదు అంటే ఎలాంటి టేక్ కేర్, ఆ పిల్లలు ఎవరైనా ఈ వీడియో కనుక చూస్తూ ఉంటే కనుక ఫస్ట్ బ్లీడింగ్ అన్నది నార్మల్ న్యాచురల్ ప్రాసెస్, అందరికీ ప్రతి నెల జరుగుతుంది.
కొంతమందికి ఈ ఏజ్ గ్రూప్లో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అంటే కొంచెం ముందుగా రావటము, కొంచెం లేట్గా రావటం కూడా జరగచ్చు. అది కూడా నార్మలే. అలా పీరియడ్ వచ్చినప్పుడు దెర్ ఆర్ ఫ్యూ ఆప్షన్స్ తను యూజ్ చేయడానికి. పీరియడ్ ప్యాంటీస్ అన్న వాడచ్చు, లేకపోతే శానిటరీ నాప్కిన్స్ అయినా వాడచ్చు, లేకపోతే రీయూజబుల్ శానిటరీ నాప్కిన్స్ ఉంటాయి, ఆర్ రీయూజబుల్ పీరియడ్ ప్యాంటీస్ అని ఉంటాయి. ఇట్లాంటివన్నీ వాడచ్చు. సో ఇలా మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి. ఆ శానిటరీ నాప్కిన్స్ కూడా ప్లాస్టిక్ కోటెడ్ శానిటరీ నాప్కిన్స్ కాకుండా కాటన్ న్యాచురల్ ఫైబర్తో చేసిన శానిటరీ నాప్కిన్స్ ఆర్ అవైలబుల్, విచ్ ఇస్ మోర్ హెల్దీ. అంటే ఫ్యూచర్లో పిల్లలకి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే ప్లాస్టిక్ బేస్డ్ మెటీరియల్వి కాకుండా బయోడిగ్రేడబుల్ కాటన్ బేస్డ్ ఆర్ న్యాచురల్ ఫైబర్తో చేసిన శానిటరీ నాప్కిన్స్ నవేడేస్ ఆర్ అవైలబుల్. లేకపోతే కాటన్తో చేసిన పీరియడ్ ప్యాంటీస్ ఆర్ అవైలబుల్. ఇట్లాంటి ఆప్షన్స్ ఉన్నాయి. ఇవి యూజ్ చేయొచ్చు అని చెప్పని ఫస్ట్ తెలియాలి మీకు. 2-3 థింగ్స్ ఫస్ట్ టైం మీరు వాడిన తర్వాత మీకు ఏది కంఫర్టబుల్గా ఉంది టు మెయింటైన్ అండ్ టు యూజ్, ఆర్ మీరు స్కూల్కి తీసుకెళ్ళినప్పుడు ఎక్స్ట్రా నాప్కిన్ మీతో పాటు తీసుకొని వెళ్ళటం అన్నది అలవాటు చేసుకోవాలి. అండ్ ప్రతిసారి వాష్రూమ్కి వెళ్ళినప్పుడు ప్రైవేట్ పార్ట్స్ అన్నది క్లీన్గా పెట్టుకోవటం, హైజీనిక్గా పెట్టుకోవటం అంతే ఇంపార్టెంట్. వాటర్తో పాటు మీరు క్లీన్ చేసుకునేటప్పుడు ఫ్రంట్ నుంచి బ్యాక్కి క్లీన్ చేసుకోవటం అన్నది చాలా ఇంపార్టెంట్. అండ్ వన్స్ మీ పీరియడ్ ప్యాంటీ కానీ శానిటరీ నాప్కిన్ కానీ కంప్లీట్గా సోక్ అయినప్పుడు ఎవ్రీ 3 to 4 hours అది క్లీన్ చేసుకొని డిస్కార్డ్ చేసి కొత్తది వాడటం అన్నది చాలా ఇంపార్టెంట్. మోర్ దాన్ 6 to 8 hours కనుక పీరియడ్ ప్యాంటీ కానీ శానిటరీ నాప్కిన్ కానీ వాడితే ఇన్ఫెక్షన్స్ వచ్చే రేటు ఎక్కువ అవుతుంది. సో అది అవ్వకుండా పర్సనల్ హైజీన్ మెయింటైన్ చేయడం ఇంపార్టెంట్. సో స్కూల్కి వెళ్ళేటప్పుడు మార్నింగ్ 6-7 o'clock కల్లా స్కూల్కి వెళ్ళిపోయి నైట్ ఎప్పుడో 7-8 కల్లా వస్తున్నారు నవేడేస్ పిల్లలు. అలాంటప్పుడు ఎక్స్ట్రా స్పేర్ నాప్కిన్స్ కానీ ఎక్స్ట్రా స్పేర్ పీరియడ్ ప్యాంటీస్ కానీ క్యారీ చేయడం అన్నది స్కూల్కి చాలా ఇంపార్టెంట్. అండ్ మేక్ ష్యూర్ దట్ స్కూల్లో ఆడపిల్లలకి ప్రైవేట్గా యూజ్ చేసుకోవడానికి వాష్రూమ్స్ ఉండటం అనేది చాలా ఇంపార్టెంట్. పేరెంట్స్ ఎడ్యుకేషన్ బాగుందా, ఇది బాగుందా అని చూసేటప్పుడు దాంతోపాటు పిల్లలు వాళ్ళ హెల్త్ అండ్ హైజీన్ మెయింటైన్ చేయడానికి వాళ్ళకి సరైన వాష్రూమ్స్ అవైలబుల్గా ఉన్నాయా వాళ్ళు వెళ్ళే ప్లేసెస్లో అన్నది మీరు నోటీస్ చేయాలి. అండ్ ఇఫ్ సచ్ కైండ్ ఆఫ్ ఫెసిలిటీస్ ఆర్ నాట్ అవైలబుల్, స్కూల్ మేనేజ్మెంట్తో డిస్కస్ చేసి ఇవి అవసరం ఆడపిల్లలకి స్కూల్లో ఇంక్లూడ్ చేయాలి అని వాళ్ళకి చెప్పటం కూడా పేరెంట్స్గా మన డ్యూటీ. సో ఇలాంటి చిన్న చిన్న విషయాలు మనం అలర్ట్గా ఉండి మైండ్ఫుల్గా ఉండి వాళ్ళని కౌన్సిల్ చేస్తే పిల్లలు దే కెన్ మెయింటైన్ దేర్ మెన్స్ట్రల్ హైజీన్ వెరీ వెల్. మేడం ఇంకొకటి యాక్చువల్గా పీరియడ్స్ మొదలైన తర్వాత అంటే హెల్దీ పీరియడ్స్ అంటే ఏంటి, అంటే ఎన్ని రోజులకు ఒకసారి పీరియడ్ వస్తుంది, అదే రకంగా డైలీ ఎంత బ్లీడింగ్ అనేది జరుగుతుంది. ఇప్పుడు రాను రాను ఏమవుతుందంటే అది అంతకుముందు 2-3 days నుంచి వెళ్ళి ఇప్పుడు 4-5-6 days దాకా కొంతమందికి జరుగుతుంది. అంటే ఇది ఎవల్యూషన్లో భాగంగా టైం అనేది పెరుగుతుందా పీరియడ్స్ వచ్చే సమయము? సో దీనికి గల కారణాలు ఏంటి? సో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అడిగారండి మీరు. అసలు నార్మల్ అంటే సర్వసాధారణంగా జరిగే ప్రక్రియ కాబట్టి నార్మల్ అంటే ఏంటి, అబ్నార్మల్ అంటే ఏంటి, అంటే సాధారణమైనది ఏంటి, అసలు అసాధారణమైనది ఏంటి ప్యాటర్న్ అన్నది మనకి ఈ ఋతుక్రమం గురించి తెలియాలి. సో ఏదైతే రజస్వల ఋతుక్రమం అనేది నార్మల్గా 11 నుంచి 15 సంవత్సరాల మధ్యలో వస్తూ ఉంటుంది. ఈ టైంలో ఏ ఏజ్ గ్రూప్, కొంతమందికి 11 ఏళ్ళకి రావచ్చు, కొంతమందికి 15 ఏళ్ళకి రావచ్చు. 15 ఏళ్ళ కన్నా దాటిన తర్వాత ఈ ఋతుక్రమం కనుక రాకపోతే అది కంపల్సరీ టెస్ట్ చేసి చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏదైనా కారణాల వల్ల, జెనెటిక్ డిసీజెస్ వల్ల కావచ్చు, లోకల్ కాజెస్ వల్ల కావచ్చు, ఒక ఆడపిల్లకి 15 ఏళ్ళు అయినా కానీ ఋతుక్రమం రాలేదు అంటే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి కంపల్సరీ పరీక్ష చేయించుకోవాలి. సెకండ్ థింగ్, ఋతుక్రమం వచ్చేసింది, ఋతుక్రమం వచ్చాక ఏది సాధారణమైన ప్యాటర్న్ అంటే నార్మల్గా ప్రతి నెల అంటే 21 రోజుల నుంచి 35 రోజుల వరకు ఏ టైంలో అయినా మనకి ఋతుక్రమం రావచ్చు. అంటే ఒక్కొక్కళ్ళకి ఎవ్రీ 3 weeks అంటే 3 వారాలకు ఒకసారి, 21 రోజులకు ఒకసారి వాళ్ళ సైకిల్ వస్తుంది. అంటే మనకి పిట్యూటరీ గ్రంథి నుంచి రిలీజ్ అయ్యే హార్మోన్స్ ఒక ప్యాటర్న్లో రిలీజ్ అవుతూ ఉంటాయి. సో అందరి బాడీ ఒకలాగా ఉండదు. సో కొంతమందికి 21 రోజులకి వాళ్ళ సైకిల్ రిపీట్ అవుతుంది, కొంతమందికి 35 రోజులకి వాళ్ళ సైకిల్, అంటే 5 వారాలకి వాళ్ళ సైకిల్ రిపీట్ అవుతుంది. సో 21 రోజుల నుంచి 35 రోజుల లోపల ఏ టైంలో మనకి పీరియడ్ రిపీట్ అవుతూ ఉన్నా కానీ అది నార్మల్. అలానే కొంతమందికి 2 రోజులే బ్లీడింగ్ అవుతుంది, అంటే మెన్సెస్ అన్నది ఋతుక్రమం బ్లీడింగ్ అన్నది 2 రోజులే అవుతుంది. కొంతమందికి 5 రోజులు 6 రోజులు బ్లీడింగ్ అవుతుంది. సో 2 నుంచి 8 రోజుల వరకు
ఎన్ని రోజుల మధ్యలో బ్లీడింగ్ అయినా కానీ అది కూడా నార్మలే. ఓకే, కొంతమందికి 2 రోజులు అవ్వచ్చు, కొంతమందికి 4 రోజులు అవ్వచ్చు, కొంతమందికి 8 రోజులు అవ్వచ్చు. ఎప్పుడు మనం అలర్ట్ అవ్వాలంటే ఒక ప్యాటర్న్లో మనకి ఒకప్పుడు ఎప్పుడు 3 రోజులు 4 రోజులు అయ్యే బ్లీడింగ్ సడన్గా 8 రోజులు అవుతుంది అంటే అది మన ఋతుక్రమ ప్యాటర్న్ మారినట్టు. అప్పుడు మనం అలర్ట్ అయ్యి ఎందుకు ఇలా జరుగుతుంది, కారణం ఏంటి, కొత్తగా మనకి బాడీలో ఏమైనా చేంజెస్ జరుగుతున్నాయా అని అప్పుడు పరీక్ష చేయించుకోవాలి. ఎప్పుడు మన ఋతుక్రమం ప్యాటర్న్ 3 రోజులే ఉండి 3 రోజులే కంటిన్యూ అవుతుందంటే దట్ ఈస్ నార్మల్. మన అక్కల చెల్లెలతో మన ఫ్రెండ్స్తో కంపేర్ చేసుకొని నాకు ఇలా ఎందుకు అవుతుంది, వాళ్ళకి అలా ఎందుకు అవుతుంది అని ఎప్పుడు కంపేర్ చేసుకోవద్దు. మీ ప్యాటర్న్ అంతకుముందు ఎలా ఉంది, మీ ప్యాటర్న్ ఇప్పుడు ఏమైనా చేంజెస్ అయిందా, అలా ఆలోచించుకోవాలి. అండ్ కమింగ్ టు బ్లీడింగ్, ఎంత అమౌంట్ ఆఫ్ బ్లడ్ లాస్ అవుతుంది, మనకి రక్తస్రావం ఎంత జరుగుతుంది అంటే ఒక రోజుకి మనకి మొత్తం మెన్సెస్లో 20 to 80 ml మధ్యలో ఎంతైనా మనకి ఋతుక్రమం అన్నది నార్మల్. సో అంటే పీరియడ్ ప్యాంటీస్ ఆర్ నాప్కిన్స్ రూపంలో చెప్పాలి అంటే డిఫరెంట్ ప్రొడక్ట్స్ వాడతాం కాబట్టి కంపల్సరీ ఇంత అని చెప్పలేము. బట్ రోజుకి 2-3 శానిటరీ నాప్కిన్స్ మార్చుకుంటూ ఆ 2-3 శానిటరీ నాప్కిన్స్ మీడియం ఆర్ టు హెవీ సోకేజ్ అంత అవుతుంటే దట్ ఈస్ నార్మల్ ప్యాటర్న్ ఆఫ్ మెన్స్ట్రేషన్. అలా కాకుండా ఎక్కువగా బ్లీడింగ్ అని చెప్పానంటే ప్రతి గంటకి 2 గంటలకి మనం మార్చుకోవాల్సి రావటము, దాంతోపాటు పెద్దగా గడ్డలుగా మనకి బ్లీడింగ్ అవ్వటము జరుగుతుంది అంటే అది హెవీ ఫ్లో ప్యాటర్న్ అంటాం. అంటే అధికంగా రక్తస్రావం అవ్వటం. అంత అధికంగా రక్తస్రావం అవుతుంటే బాడీలో ఈ బ్లడ్ లాస్ వల్ల ఎనీమియా అనే ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అంటే రక్తం పూర్తిగా రక్తహీనత అన్నది డెవలప్ అయ్యి దానివల్ల వచ్చే సమస్యలు వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో న్యాచురల్గా 2 to 8 days మధ్యలో బ్లీడింగ్ అవ్వటము, రోజుకి 2-3 శానిటరీ నాప్కిన్స్ మార్చుకోవటము, స్లోగా బ్లీడింగ్ అన్నది తగ్గి 4-5 రోజుల తర్వాత ఆగిపోవటం అన్నది ఈజ్ నార్మల్ ప్యాటర్న్. ఇది కాకుండా 1-2 గంటలకి పీరియడ్ ప్యాంటీ మార్చుకోవటము, గడ్డలుగా బ్లీడింగ్ అవ్వటం అన్నది అధికంగా రక్తస్రావం అవ్వటం అన్నది మనం చెప్తాం. మేడం అంటే దీని కంటిన్యూషన్లో ఇప్పుడు హెవీ బ్లీడింగ్ అనేది కొంతమందిలో సమస్యగా మారుతుంది. సో వారికి తెలియకుండానే అంటే ఎక్కువ హెవీ బ్లీడింగ్ జరిగి ముఖ్యంగా హిమోగ్లోబిన్ లోపము, కొంతమందికి చాలామంది చెక్ చేసినా కానీ 10, 8, 7 అట్లా ఉంటుంది. అదే రకంగా ఐరన్ లోపము. సో ఐరన్కి ట్యాబ్లెట్స్ వేస్తున్నారు, కొంతమంది ఇంజెక్షన్లు వేస్తున్నారు, కొంతమంది ఇంకా రకరకాల థెరపీలకు వెళ్తున్నారు. సో ఈ హెవీ బ్లీడింగ్ కారణాలు ఏంటి, దీన్ని ఎట్లా ప్రివెంట్ చేయొచ్చు? హెవీ బ్లీడింగ్ ఏదైతే అధిక రక్తస్రావం అంటామో మనకి ప్రతి నెల ఋతుక్రమం టైంలో ఎక్కువగా బ్లీడింగ్ అవ్వటం వల్ల వచ్చే సమస్య. ఎందుకు అవుతుంది అంటే ఏజ్ గ్రూప్ని బట్టి మనకి డిఫరెంట్ కాజెస్ ఉంటాయి. అంటే చిన్నపిల్లల్లో అంటే ప్యూబర్టీ ఏజ్ ఆర్ స్టార్టింగ్లో మనకి ఋతుక్రమం వచ్చిన టైంలో వచ్చే కారణాలు డిఫరెంట్గా ఉంటాయి. రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ అంటే 18 ఏళ్ల నుంచి 45 ఏళ్ల లోపు వచ్చే కారణాలు డిఫరెంట్గా ఉంటాయి. లాస్ట్లో మనకి ఋతుక్రమం ఆగిపోయే టైం అంటే పెరిమెనోపాజల్ పీరియడ్ ఆగిపోయే టైంలో వచ్చే కారణాలు డిఫరెంట్గా ఉంటాయి. సో ఏజ్ గ్రూప్ని బట్టి మనకి బాగా చిన్నపిల్లల్లో ఋతుక్రమం స్టార్ట్ అయిన ఫస్ట్ 3-4 ఇయర్స్లో ఆ హార్మోన్ గ్రంథుల నుంచి మనకి రిలీజ్ అయ్యే హార్మోన్స్ ప్యాటర్న్ సెట్ అవ్వటానికి యూజువల్గా 2-3 years టైం పడుతుంది. సో ఈ హార్మోన్ ప్యాటర్న్ సెట్ అయ్యే టైంలో కొంతమందికి హెవీగా బ్లీడింగ్ అవ్వటము, ఆ తర్వాత స్లోగా ఇర్రెగ్యులర్గా బ్లీడింగ్ అవుతుంది. అంటే once in 2 months, once in 3 months బ్లీడింగ్ అయ్యి స్లోగా మనకి బాడీ ఆ హార్మోన్ ప్యాటర్న్స్ ఒక రెగ్యులర్ ప్యాటర్న్లో రిలీజ్ అయ్యి నార్మల్గా స్టార్ట్ అవుతుంది. బట్ ఫస్ట్ టైం మెన్సెస్ వచ్చినప్పుడు హెవీగా బ్లీడింగ్ అవుతుందంటే వాళ్ళకి రక్తంలో ఏమన్నా బ్లడ్ కోయాగులేట్ చేసే ఫ్యాక్టర్స్ కొన్ని ఉంటాయి, క్లాటింగ్ ఫ్యాక్టర్స్ అంటాం. ఈ క్లాటింగ్ ఫ్యాక్టర్స్ ఏమైనా డెఫిషియన్సీ ఉందా, ఎందుకంటే బాడీ ఎప్పుడు మనం కాలికి దెబ్బ తగిలితే తప్ప బ్లడ్ క్లాట్ అవుతుందా లేదా, నార్మల్గా మనకు ఆ మెకానిజం జరుగుతుందా లేదా అన్నది మనం నోటీస్ చేయం. ఆడపిల్లల ఫస్ట్ టైం బ్లీడింగ్ అయినప్పుడే మనకి చాలా మందికి ఇట్లాంటి క్లాటింగ్ ఫ్యాక్టర్ డెఫిషియన్సీస్ అనేవి బయటపడతాయి. ప్యూబర్టీ మెనోరేజియా అంటాం. అంటే ప్యూబర్టీలో ఫస్ట్ టైం మెన్సెస్ వచ్చినప్పుడు ఆర్ ఫస్ట్ 2-3 months వాళ్ళకి మెన్సెస్ వచ్చినప్పుడు హెవీగా బ్లీడింగ్ అయితే కాజెస్ అన్నవి జస్ట్ మనకి రిప్రొడక్టివ్ ఆర్గన్స్ అంటే ఏదో గర్భసంచిలో ప్రాబ్లము, ఓవరీలో ప్రాబ్లం అనే కాదు, వాళ్ళకి రక్తంలో గడ్డగట్టే ప్యాటర్న్ రిక్వైర్మెంట్ ఉన్న క్లాటింగ్ ఫ్యాక్టర్స్ డెఫిషియన్సీస్ ఏమైనా ఉన్నాయా కూడా మనం చెక్ చేసుకోవాలి. అలానే థైరాయిడ్ సమస్యల వల్ల థైరాయిడ్ ఎక్కువగా రిలీజ్ అవ్వటం కానీ ఆర్ థైరాయిడ్ గ్రంథి సరిగ్గా పనిచేయకుండా థైరాయిడ్ హార్మోన్ తక్కువగా రిలీజ్ అవ్వటం కానీ ఇట్లా థైరాయిడ్ సమస్యలు ఉన్నప్పుడు కూడా మనకి నెలసరి అన్నది డిఫరెన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అలా కొంచెం ఏజ్ గ్రూప్ పెద్దగా అయ్యి రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ అంటాం. అంటే 18 ఏళ్ళ నుంచి 45 ఏళ్ళ మధ్యలో రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లో యూజువల్గా మన లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల అంటే ఊబకాయం వల్ల,
పీసీఓడి వల్ల ఇలా హెవీగా బ్లీడింగ్ అవ్వటం అన్నది చూస్తూ ఉంటాం. ఆర్ గర్భసంచిలో ఏమైనా గడ్డలు రావటం వల్ల, అంటే ఫైబ్రాయిడ్స్ అన్నవి రావటము, ఆర్ అండాశయాలు ఏమైనా సిస్టులు రావటం, ఒవేరియన్ సిస్ట్, అంటే ఈ ఎక్కువ ఈస్ట్రోజన్ రిలీజింగ్ ట్యూమర్స్ అన్న వస్తాయి అండాశయాల్లో, అట్లా ఏమైనా ఓవరీలో సిస్టులు వస్తే దానివల్ల కూడా మనకి గర్భసంచి లోపల లైనింగ్ బాగా థిక్గా పెరిగి దానివల్ల హెవీ బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అలానే లాస్ట్లో మనకి మళ్ళీ నెలసరిలు ఆగిపోయే టైంలో మళ్ళీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల చాలా మందికి హెవీగా బ్లీడింగ్ అయ్యి స్లోగా హార్మోన్స్ అన్ని సెట్ అయ్యి సడన్గా హార్మోన్స్ అన్ని బాగా తగ్గిపోతాయి. సో డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్లో డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి కాబట్టి ఏ ఏజ్ గ్రూప్లో ఈ సమస్య స్టార్ట్ అయింది, ఎప్పుడు ప్యాటర్న్ మనకి చేంజ్ అయింది అన్న దాన్ని బట్టి డాక్టర్ సలహా తీసుకొని ట్రీట్మెంట్ ప్లాన్ చేసుకోవటం అన్నది బెస్ట్. సో డాక్టర్ గారు, ఇంకొకటి, మనం సాధారణంగా ఈ మెన్స్ట్రువల్ బ్లడ్ డు నాట్ క్లాట్ అని అంటాం కదా. సో పీరియడ్స్లో మనకు గడ్డలుగా ఒకవేళ మెన్స్ట్రువల్ బ్లడ్ ఉంటే అప్పుడు దానికి గల కారణాలు ఏంటి? వెన్ టు కన్సల్ట్ ఏ డాక్టర్? పీరియడ్ బ్లడ్ క్లాటింగ్ మెకానిజం అన్నది కాంప్లికేటెడ్ మెకానిజం. ఎందుకు అంటే నార్మల్గా మనకి బ్లీడింగ్ అయ్యేటప్పుడు క్లాట్ అవ్వాలి, కరెక్ట్. సో ఈ మన ఆర్ బాడీ ఈజ్ బ్యూటిఫుల్లీ మేడ్ సిస్టమ్ అండి. సో ఈ మెన్స్ట్రుయేషన్ బ్లడ్ బ్లీడింగ్ స్టార్ట్ అయినప్పుడు క్లాట్ అవ్వకుండా మనకి బయటికి రావటానికి దెర్ ఇస్ ఎ క్లాటింగ్ మెకానిజం, దెర్ ఇస్ ఫిబ్రినోలైటిక్ సిస్టమ్, అంటే ఒక ఫిజియలాజికల్ ప్రాసెస్ అన్నది జరిగి బ్లీడ్ అయ్యేది క్లాట్ అయ్యి ఆ క్లాట్ బ్రేక్ అయ్యి మనకి మెన్స్ట్రల్ బ్లడ్ లాగా మెన్సెస్ లాగా బయటకు వస్తుంది. సో ఎప్పుడైతే ఈ క్లాటింగ్ మెకానిజం కానీ బ్రేకింగ్ మెకానిజం కానీ ఒకదాని బ్యాలెన్స్ చేసుకోలేకపోతే అప్పుడు మనకి గడ్డలుగా క్లాట్స్ అనేవి బయటకు రావటం జరుగుతుంది. ఎప్పుడు జరుగుతుంది ఇది? బాడీలో మనకి ఈ ఫ్యాక్టర్స్ అన్నీ ఓవర్ యూజ్ అయిపోయి, ఓకే, కొంతవరకే మనకి బాడీ క్లాటింగ్ ఫ్యాక్టర్స్ రిలీజ్ చేయగలదు, కొంతవరకే ఆ ఫిబ్రినోలైటిక్ సిస్టమ్ కావాల్సినవి రిలీజ్ చేయగలదు. మన బాడీలో బ్లీడింగ్ అన్నది బియాండ్ దట్ కెపాసిటీ అయినప్పుడు బాడీ మెకానిజం డిస్టర్బ్ అవుతుంది. సో ఈ బ్యాలెన్స్ మెయింటైన్ చేయలేకపోవటం వల్ల ఆ బ్లీడింగ్ ఏదైతే వస్తుందో మెన్సెస్ బ్లడ్ అది క్లాట్స్ అయిపోయి క్లాట్స్గా మనకి బయటకు రిలీజ్ అవుతూ ఉంటుంది. సో క్లాట్స్ మనకి బయటకు వచ్చినాయి అంటే ఇట్ ఈస్ ఎ రిప్రజెంటేషన్ దట్ హెవీ బ్లీడింగ్ అవుతుంది అన్నదానికి వన్ ఆఫ్ ద సైన్స్ అది మనకి. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.